హలో గ్రాప్లర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ అవర్ ఫ్రీ మెషిన్ లెర్నింగ్ కోర్స్ ఇన్ తెలుగు. మన ప్రీవియస్ ఎపిసోడ్లో అసలు టపుల్స్ అంటే ఏంటి, దాని యొక్క ఫార్మల్ డెఫినేషన్, దాంట్లో ఉన్నటువంటి ఇండెక్సింగ్ కానీ స్లైసింగ్ కానీ ఇవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. వెరాజ్ ఈ వీడియోలో టపుల్స్లో ఉన్నటువంటి మెథడ్స్, ఓకే, సో డిఫాల్ట్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి, సో వాటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కెన్ వీ డూ లైక్ అప్డేషన్స్ కానీ, యాడ్ కానీ, రిమూవ్ కానీ. సో ఒక ఎలిమెంట్ని మనం అప్డేట్ చేయగలమా, ఆర్ యాడ్ చేయగలమా, ఆర్ ఉన్న ఎలిమెంట్ మనం రిమూవ్ చేయగలమా, మనం లిస్ట్లో చేసేటట్టు టపుల్స్లో చేయొచ్చా అంటే నో. ద ఆన్సర్ ఈస్ క్లియర్ నో. ఎందుకంటే డెఫినేషన్సే చూడండి. సో లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్స్ అనేది ఇమ్యూటబుల్. ఒక వర్డ్ మాత్రమే చేంజ్ అయింది అండ్ ఆ ఒక్క ఫీచర్ మాత్రమే చేంజ్ అయింది ఏంటంటే ఇమ్యూటబిలిటీ. సో నువ్వు నీ టపుల్ని దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ నువ్వు అప్డేట్ చేయలేవు, దాంట్లో కొత్త ఎలిమెంట్స్ నువ్వు యాడ్ చేయలేవు, అండ్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ని నువ్వు రిమూవ్ చేయలేవు. ఎందుకంటే అది ఇమ్యూటబుల్. ఒకసారి నువ్వు దాన్ని ఎలా క్రియేట్ చేస్తే అలానే నువ్వు వాడుకోవాలి. సో దానికి నువ్వు ఎలాంటి చేంజెస్ కూడా చేయలేవు. బట్ దెర్ ఈజ్ అ వే. సో దాన్ని చేయడానికి కూడా ఒక వే ఉంది. సో అది మనం ఒకసారి డిస్కస్ చేసి చూద్దాం. సో అది ఎలా అంటే, ఫస్ట్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైతే టపుల్ క్రియేట్ చేసావో దాన్ని నువ్వు లిస్టులోకి కన్వర్ట్ చేసుకో. ఓకే, దాని తర్వాత నీకు కావాల్సిన ఆపరేషన్స్ కానీ చేంజెస్ కానీ అన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని టపుల్కి కన్వర్ట్ చేసేసి. ఓకే, సో నీకు కావాల్సిన అప్డేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ని చేంజ్ చేయాలి, ఆర్ ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేయాలి, ఆర్ ఒక ఎలిమెంట్ని తీసేయాలి. ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని టపుల్గా మార్చేసి. సో అలా అన్న నువ్వు చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా అయితే నువ్వు చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ట్రై చేసి చూద్దాం. సో T1 of 2 ఈజ్ ఈక్వల్స్ టు, నేను దీన్ని గ్రాపుల్ టెక్ అని చెప్పి రీప్లేస్ చేస్తా. ఓకే, సో లెటస్ ప్రింట్ దిస్ అవుట్. T1ని ప్రింట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నువ్వు ప్రింట్ చేయగానే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఎందుకు? ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఐటమ్ అసైన్మెంట్ అనేది లేదు. ఈశ్వర్, నువ్వు దాంట్లో ఉన్న ఎలిమెంట్ ను మార్చాలని చూస్తాను, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ టపుల్. బట్ లిస్ట్లో అయితే అది పాసిబుల్. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, నేను ఈ టపుల్ని ఒక టెంపరీగా ఒక లిస్ట్లో అయితే నేను కన్వర్ట్ చేస్తున్నా. దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? లిస్ట్ ఆఫ్ అనే మెథడ్ యూస్ చేసుకొని T1. సో ఇప్పుడు ఇమీడియట్గా మన T1 ఏ టపుల్ ఏదైతే ఉందో అది లిస్ట్లో కన్వర్ట్ అయ్యి ఆ లిస్ట్ పేరేంటి, టెంప్ అనే లిస్ట్లో స్టోర్ అయింది. ఓకే, సో ఇప్పుడు నువ్వు నీకు కావాల్సిన చేంజెస్ టెంప్లో చేసుకో. సో temp of 2 ఈజ్ ఈక్వల్స్ టు గ్రాపుల్ టెక్ అని చెప్పి నేను చేశాను. సో అది మాడిఫై చేసేసాను. ఓకే, మళ్ళీ ఏం చేయాలి, మన T1కి ఇది మనం అసైన్ చేసుకోవాలి. సో టపుల్ని నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్గా T1 ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ ఆఫ్ టెంప్. ఓకే, సో ఇప్పుడు దీని టైప్ కూడా చూద్దాం. ఇది మనకి నిజంగా టపుల్గా కన్వర్ట్ అయిందా లేదా అని చెప్పి ఒకసారి మన పైథాన్ని అడిగి చెక్ చేసుకుందాం. ఓకే, అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, ఎర్రర్ లేకుండా నీ వాల్యూ అనేది అప్డేట్ అయి ఉంటుంది. అండ్ దాని టైప్ కూడా చూడండి, టపుల్ అని టైప్ ఉంది. అండ్ ఇక్కడ గ్రాపుల్ టెక్ అనేది అప్డేట్ అయింది సెకండ్ ఇండెక్స్లో. ఓకే, సో దట్ ఈస్ హౌ వి జనరల్లీ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. లైక్ అప్డేషన్ కానీ, యాడింగ్ న్యూ ఎలిమెంట్ కానీ, రిమూవింగ్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్ కానీ టపుల్స్లో ఎలా పాసిబుల్ అంటే సింపుల్. దాన్ని నేను లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటా, నాకు కావాల్సిన చేంజెస్ నేను చేస్తా, అండ్ దాని తర్వాత మళ్ళీ దాని టపుల్కి కన్వర్ట్ చేసేస్తా. సో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఓకే, అండ్ నౌ ఇంకా ఇంకా ఏమైనా ఆపరేషన్స్ ఉందా ఈశ్వర్ అంటే, ఎస్ అఫ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ దగ్గర ఇంకొక టపుల్ ఉంది లైక్ T2. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి సమ్ ర్యాండమ్ వాల్యూ అయితే స్టోర్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని నేను concatenation చేయొచ్చు. అంటే యూ కెన్ యాడ్ బోత్ ద ఎలిమెంట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్టోర్ ఇన్ ఒక సపరేట్ టపుల్ను స్టోర్ చేసుకోవచ్చు, ఆర్ దాన్ని నువ్వు జస్ట్ ప్రింట్ చేయాలి అంటే కూడా. సో T1 ప్లస్ T2, సో కంకాటినేషన్ ఈజ్ పాసిబుల్. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, మనకి అన్ని ఎలిమెంట్స్ కూడా ఒకే టపుల్లో ఉంటుంది. నువ్వు దీని కావాలంటే నువ్వు ఇంకొక టెంపరీ టపుల్ కానీ ఆర్ T3 కానీ అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ దెమ్ ఆల్సో. సో కంకాటినేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఇన్ టపుల్స్. అండ్ ఇంకా ఏమేం మెథడ్స్ ఉన్నాయి ఈశ్వర్? సో ఇది కాకుండా ఇంకా ఏమేం మెథడ్స్ ఉంటాయి మన టపుల్స్లో అంటే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కౌంట్. సో యూ కెన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఎ
ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు మన టపుల్లో ఉంది, దాని టోటల్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఎంత, సో దాని కౌంట్ ఎంత అని చెప్పి నువ్వు ఈజీగా నువ్వు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ T1 డాట్ కౌంట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ నువ్వు ఐటమ్ ఇవ్వాలి. సో నువ్వు దేనికైతే అకరెన్సెస్ కనుక్కోవాలనుకుంటున్నావో దాన్ని మెన్షన్ చేయాలి. సో 2 మెన్షన్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ 2 టైమ్స్ ఉంది 2. సో నా టపుల్లో 2 అనేది 2 టైమ్స్ ఉందని చెప్పేసి క్లియర్గా చెప్తోంది. ఓకే, స్టిల్ ఇంకా ఏమున్నాయి ఇవి కాకుండా అంటే యూ కెన్ ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో T1 డాట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పి నీకు ఏ ఎలిమెంట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 2 కావాలి కదా. సో 2 ఇండెక్స్ ఎక్కడుంది, సో మనం ఫస్ట్ మాన్యువల్ క్యాలిక్యులేట్ చేద్దాం. 0 1, సో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎప్పుడుగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇండెక్స్ అనే ఫంక్షన్ ఆ మెథడ్ కనుక యూజ్ చేసావు అంటే ఫస్ట్ అకరెన్స్ అయితే నీకు అది ఇస్తుంది. ఓకే, సో నీ ఎలిమెంట్ యొక్క ఫస్ట్ అకరెన్స్ని అది ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు 2 అనేది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది అండ్ ఈవెన్ ఫోర్త్ ఇండెక్స్లో కూడా ఉంది. స్టిల్ అది నీకు ఫస్ట్ అకరెన్స్ మాత్రమే మెన్షన్ చేస్తుంది. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ 1. సో ఇండెక్స్ 1లో 2 ఉందని చెప్పేసి మన పైథాన్ ఈజీగా చెప్పేసాం. అలా కాకుండా ఈశ్వర్ నాకు అలా కాదు, సో ఈ ఎలిమెంట్ వదిలేద్దాం, దాని నెక్స్ట్ అకరెన్స్ నాకు కావాలి, ఆర్ ఒక పర్టికులర్ రేంజ్లో నేను దాని అకరెన్స్ ఎక్కడ ఉందని చెప్పి నేను చూడాలి అంటే అది కూడా పాసిబుల్లే. సో ఎలిమెంట్ ఇచ్చి ఇదే ఫంక్షన్కి ఇంకొక 2 మోడిఫికేషన్స్ అనమాట. ఏంటి, సో స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఎండ్ ఇండెక్స్ మెన్షన్ చేసావు అంటే ఆ రేంజ్లో ఓకే ఫస్ట్ అకరెన్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ స్టార్ట్ అండ్ ఎండ్. సో నువ్వు ఏ రేంజ్ అయితే ఇచ్చావో దాంట్లో దాని ఫస్ట్ అకరెన్స్ అయితే అది మెన్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి ఐ వాంట్ టు గో టిల్ ఒక 5 వేసుకుందాం. ఓకే, సో ఫిఫ్త్ ఇండెక్స్ వరకు సెర్చ్ చేయాలి. సెకండ్ ఇండెక్స్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ వరకు నా 2 అనేది ఎక్కడుంది, దాని ఎగ్జిస్టెన్స్, దాని యొక్క ఫస్ట్ అకరెన్స్ నాకు చెప్పు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఇమీడియట్గా నువ్వు రన్ చేసావు అంటే యూ కెన్ సీ దట్ ఫోర్త్ ఇండెక్స్లో అయితే నీకు ఇంకొక 2 ఉందని చెప్పేసి మన పైథాన్ క్లియర్గా చెప్పేసింది. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ యాక్సెస్ దీస్ ఎలిమెంట్స్ అనమాట. లైక్ దాని యొక్క ఇండెక్స్ అయితే నువ్వు కనుక్కోగలుగుతావు. ఓకే, అండ్ ఏమేమి నేర్చుకున్నాం, ఈ యాడింగ్ కానీ లైక్ అప్డేషన్ కానీ యాడింగ్ కానీ ఆర్ రిమూవింగ్ అన్ ఎలిమెంట్ కానీ ఇవన్నీ కూడా మనకి టపుల్స్లో పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఇమ్యూటబుల్ కాబట్టి. బట్ స్టిల్ మనం దాన్ని చేయొచ్చు. ఎలాగంటే యూ కెన్ టైప్ కాస్ట్ యువర్ టపుల్ ఇన్ టు లిస్ట్ అండ్ దెన్ యూ కెన్ డూ యువర్ ఆపరేషన్స్ అండ్ దెన్ కన్వర్ట్ బ్యాక్ ఇన్ టు టపుల్ అనమాట. సో ఇలా అయితే నువ్వు నీ ఆపరేషన్స్ చేయొచ్చు. అండ్ అదొకటే కాకుండా యూ కెన్ ఫైండ్ ద కౌంట్ ఆఫ్ అన్ ఎలిమెంట్, యూ కెన్ ఫైండ్ ద ఇండెక్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అండ్ ఒక పర్టికులర్ రేంజ్లో కూడా దాని ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మేజర్గా ఇవే మనం యూజ్ చేసేది. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే కూడా ఫర్దర్ మనం సెషన్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఖచ్చితంగా చూస్తాం. ఓకే, సో దట్స్ అబౌట్ అ టపుల్ మెథడ్స్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. ఒకవేళ అర్థమైతే ప్లీజ్ అర్థమైందని చెప్పి కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ కోడింగ్. బై.